తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇవాళ మొదటిసారి సిఎల్పి సమావేశం జరగనుంది. సాయంత్రం 7 గంటలకు నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న హోటల్ షెరటన్లో ఈ సమావేశం జరగనుంది. నూతనంగా ఎన్నికైన 65 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలను కూడా సిఎల్పి సమావేశానికి రావాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగనున్న తొలి సమావేశం కావడంతో ఏం చర్చిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్, మెట్రో కనెక్టివిటీపై అధికారులు ముఖ్యమంత్రికి రూట్ మ్యాప్ను వివరించగా సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రణాళికలు తయారు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణలో పోడు భూముల సమస్యలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క సమీక్షించారు. పోడు భూములు విస్తరించి ఉన్న నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో పంపిణీ చేసిన పోడు భూముల వివరాలు, పోడు హక్కులు, తగాదాలు, అడవుల ఆక్రమణ తదితర అంశాలపై చర్చించారు. పోడు సమస్యలపై అధికారులు లోతైన అధ్యయనం చేపట్టి సమస్యలకు శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలు ఏర్పాట్లపై శాఖల వారీగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం తదితర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమపై వేసిన కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి వేసిన పిటిషన్పై రిజర్వ్ బ్యాంక్ దిమ్మ తిరిగే కౌంటర్ వేసింది. మార్గదర్శి చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ హైకోర్టులో గుండర్ బద్దలు కొట్టింది. మార్గదర్శికి వ్యతిరేకంగా విచారణను కొనసాగించాల్సిందేనని హైకోర్టుకు స్పష్టం చేసింది ఆర్బీఐ. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం అయిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక కుండ బద్దలు కొట్టింది. 2017-2018లలో డయాఫ్రమ్ వాల్ మీదుగా వరద ప్రవహించింది. వరద ప్రభావం డయాఫ్రమ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ ఎత్తి చూపింది. వరదల ఉధృతికే డయాఫ్రమ్ వాల్ 693 మీటర్లు దెబ్బతిందని క్లియర్ కట్గా తేల్చింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం జరిగిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. తిరిగి వైఎస్ఆర్సీపీ పైన ఎల్లో మీడియా బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో ప్రోటోకాల్ లేకుండా నిర్మాణాలు జరిగాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా చెప్పిందని అంబటి స్పష్టం చేశారు. కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనులు సమాంతరంగా చేపట్టిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ పనులు చేసినట్లుగా తెలిపారు ఆయన. పోలవరం ఫైల్స్ తగలబెట్టారంటూ ఎల్లో మీడియా మరో నాటకానికి తెరలేపింది. R&Rకు సంబంధించిన డాక్యుమెంట్లు కాల్ చేశారంటూ దుష్ప్రచారం చేసింది. అయితే దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశామని అన్నారు అధికారులు. పోలవరం కార్యాలయాన్ని పోలీసులు పరిశీలించారు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివని తేల్చారు. ఆ పేపర్లు R&Rకు ఏమాత్రం సంబంధించినవి కావని స్పష్టం చేశారు స్పెషల్ కలెక్టర్ సరళా వందనం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటును అందించాలని మోదీని చంద్రబాబు కోరినట్లుగా సమాచారం. వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లుగా టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఈవీఎంల పరిశీలన, తనిఖీల కోసం బాలినేని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో తెలిపారు బాలినేని శ్రీనివాసరెడ్డి. నంద్యాల జిల్లా పగిడ్యాల మండల ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ వర్గ్యులు రెచ్చిపోయారు. ఎంపీడీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నాగరాజుపై టీడీపీ నేతలు చిందులు తొక్కారు. వైఎస్ఆర్సీపీ నేతలకు చెందిన రోడ్డు పనులు, బిల్లులు నిలిపివేయాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పినా పట్టించుకోరా అంటూ ఒక్కసారిగా ఏఓపై ఊగిపోయారు టీడీపీ నేతలు. ఇలా ఒక్కసారిగా టీడీపీ నేతలు దూషణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడటంతో
ఏవో నాగరాజు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు చెందిన 1500 బొప్పాయి మొక్కలను టీడీపీకి చెందిన కొందరు నేతలు ధ్వంసం చేశారు. కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ మండిపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19వ డివిజన్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కక్షపూరితంగా సీజ్ చేయించారని బాధితులు వాపోతున్నారు. వాటర్ ప్లాంట్కు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కక్షపూరితంగా సీజ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మురుగేష్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. పంచాయతీ ట్రాక్టర్ దొంగతనం కేసు కూడా నమోదు చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే బీసీ నేతపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్తో సహా 9 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్ కేటగిరీలో ఉన్న చైర్పర్సన్ సీటును బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్న ఉద్దేశంతో వాల్మీకి మహిళ అయిన ఇంద్రజను ఎంపిక చేశారని అన్నారు. అయితే ఆమె నమ్మకద్రోహం చేస్తూ టీడీపీలోకి వెళ్లిపోవడంతో విశ్వాసాన్ని కోల్పోయారని మండిపడ్డారు. తెలంగాణలో పోరుబాటకు సిద్ధమవుతోంది గులాబీ దళం. రుణమాఫీ కాని రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ నేతలు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. రుణమాఫీ పోరుబాట యాక్షన్ ప్లాన్పై చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఖైరతాబాద్లోని తెలంగాణ రిమోట్ ఏజెన్సీ సెంటర్ సంస్థ కార్యక్రమాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ శాఖల భూములు, స్థిరాస్తులు నిరంతరంగా దురాక్రమణకు గురవుతున్నాయని, పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ భూముల సంరక్షణ ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టుగా తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో తెలంగాణలోని 14 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిందని, ఈ మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రెగ్యులరైజ్ చేయాలని తీర్మానం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రైతులందరికీ రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే మీరు సిద్ధమా అని రేవంత్కు ఆయన సవాల్ విసిరారు. 17,000 కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీని డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమని రేవంత్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ పీక్స్కు చేరుకుంది. రుణమాఫీ అమలైంది, హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇటు బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇటు రాత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కొంతమంది దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అయితే ఈ దాడిపై ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ సంస్థలకు నమ్మకాన్ని కలిగించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సాగిందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాబోయే 20 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటో తెలియజేయడానికి ఇది ఒక ప్రయత్నమన్నారు. ఈ పర్యటనలో 19 ఎంఓయూలు చేసుకున్నామని తెలిపారు. మంత్రి జూపల్లికి చేదు అనుభవం ఎదురైంది. నీటి ప్రాజెక్టు పరిశీలనకు జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చిన మంత్రి కాన్వాయ్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతి అనుచరులు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా జిల్లాలో ఎలా పర్యటిస్తారంటూ అటాక్ చేశారు. కాళేశ్వరంపై విచారణలో కమిషన్ దూకుడు పెంచింది. అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనున్నది కాళేశ్వరం కమిషన్. 50కి పైగా అఫిడవిట్లు కమిషన్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు విచారణ అధికారులు. ఈ వారంలోనే కీలక పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా కొలగలూరు పరిధిలోని పలు గ్రామాల రైతులు ఆందోళన దిగారు. నీరు లేక వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. హై లెవెల్ ఛానల్ నుంచి దిగువకు నీరు రావడం లేదని, ఫలితంగా వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మెగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. మాజీ మంత్రి పరస వెంకటరత్నయ్య ఆ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల నుంచి భారీగా ప్రజలు తరలిరావడంతో వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. సతీమణి పరస కస్తూరి రత్నం జ్ఞాపకార్థంగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లుగా వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. మొదటి రోజు పవిత్రమాలల ప్రతిష్ఠ, రెండవ రోజు పవిత్రమాలల సమర్పణ, చివరిగా పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగిన దోషాల నివృత్తి కోసం ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాలు మరో 2 రోజులు యథావిధిగా కొనసాగించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. తొలుత ఈ నెల 19 వరకు స్పర్శ దర్శనాలను నిలుపుదల చేయాలని భావించిన సుదూర ప్రాంతాల నుంచి భక్తుల అభ్యర్థనల మేరకు స్పర్శ దర్శనాలకు అవకాశం కల్పించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలోని ఖమ్మంపల్లిలో మాజీ సర్పంచ్ సముద్రాల రమేష్ కలెక్టరేట్ ముందు ఆందోళన దిగారు. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లుల కోసం కలెక్టర్ను ఆశ్రయిస్తే అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ వాపోయాడు. బిల్లులు రాకపోతే కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ బైఠాయించాడు. రుణమాఫీలో అవకతవకల ఫిర్యాదుతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని సహకార సంఘం కార్యాలయంలో జిల్లా ఆడిటింగ్ అధికారి షేక్ మహమ్మద్ రబ్బానీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రెబ్బానా సహకార సంఘం రుణం మంజూరులో గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు అధికారులు. రైతులు తీసుకోకుండానే రుణాలు తీసుకున్నట్లుగా జాబితాలో చూపిస్తున్న వైనం బయటపడింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో రైతు వేదికలో అధికారులు, బ్యాంకర్లు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు రైతులతో రుణమాఫీ విషయంపై చర్చించారు. అయితే రుణమాఫీకి సంబంధించిన విషయాలు వెల్లడిస్తున్న క్రమంలో బ్యాంక్ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బైంసాంపట్నంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వం చొరవ తీసుకుని బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరోధించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మోడల్ స్కూల్లో కంప్యూటర్ల దొంగతనం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ ల్యాబ్కు తాళం వేసి ఉండగా వేసిన తాళం వేసినట్లుగా ఉండడం, కంప్యూటర్లు చోరీకి గురి కావడంతో చోరీ ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జోరుగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. తాజాగా గాదంకి టోల్ ప్లాజా దగ్గర వేగంగా దూసుకెళ్లిన కారు నుంచి పార్సల్స్ కింద పడటంతో తనిఖీలు చేపట్టగా 2 కేజీల గంజాయిని గుర్తించారు అధికారులు. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా కారు నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గత 9 నెలల కాలంలో పట్టుబడిన అక్రమ మద్యం, నాటు సారాలను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు, సిబ్బందికారులు ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 68 లక్షలు ఉంటుందని తెలిపారు. అక్రమ మద్యాన్ని పట్టుకోవడంలో శ్రమించిన పోలీసులను ప్రశంసించారు. అక్రమంగా మద్యం తరలిస్తే కేసులు బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్నూలు నగరంలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఓ దొంగను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్ స్నాచర్ నుంచి 6,60,000 రూపాయలు విలువైన బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంతో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మార్కాపురం టౌన్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో వర్షపు నీరు రోడ్లపై పారగా ఈదురుగాళ్లకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. భారత్ నిర్వహించిన గ్లోబల్ సౌత్ సమ్మిట్ కార్యక్రమం ముగిసింది. అభివృద్ధి చెందిన దేశాల మధ్య సహకారాన్ని, భాగస్వామ్య పురోగతిని పెంపొందించడానికి ఈ కార్యక్రమానికి భారత్ నిర్వహించింది. వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధి, ప్రమోషన్స్ కోసం 20.75 కోట్ల రూపాయలను ప్రకటించారు ప్రధాని మోదీ. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా కాకరేపుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశంలో వైద్యులంతా ఏకమై రోడ్డెక్కారు. కోల్కతా, ఢిల్లీ, బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ డాక్టర్లు నిరసన తెలిపారు. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. వైద్యులు తమ ఆందోళనను విరమించాలని విజ్ఞప్తి చేసింది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ భద్రతకు తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ మూడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ తాపర్చంద్ గెహ్లెట్ అనుమతి మంజూరు చేశారు. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసింది ఓ మహిళ. అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్తో పాటు అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా ఆమెను కాపాడారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ లలిత్ అమర్షేక్, కిరణ్ మహర్తే, యాస సోనావానేను ఉన్నతాధికారులు అభినందించారు.
జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు స్వీడన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కీలక ప్రకటనలు చేసింది. వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లే కొంత నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది ఆ దేశం. థాయిలాండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. ఆ దేశ ప్రధానమంత్రి ఎన్నిక ఏకగ్రీవమైంది. థాయిలాండ్ నూతన ప్రధానిగా మాజీ ప్రధాని థక్సిన్ షినావ్రత కుమార్తె ఎన్నికయ్యారు. ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారిని చూసిన వినేష్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, రెజ్లర్ సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా ఓదార్చారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి ర్యాలీగా వెళ్లారు వినేష్. ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ గ్రహీత పి సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆమెకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు.